విజయవాడ రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో శ్రీ కలియుగ వెంకటదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయస్తం సేవలు ఈ కన్వెన్షన్లో ఇవాళ రేపు జరుగుతాయి. తిరుపతిలో ఏదైతే ఉదయస్తం సేవలు జరుగుతాయో సుప్రభాతం సేవలు మొదలుకొని ఏకాంత సేవ వరకు అదేవిధంగా ఉచితంగా కళ్యాణం కూడా నగర ప్రజలందరికీ లభ్యమయ్యేట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి అలానే రేపు పొద్దున 11 గంటలకి ఈ స్వామివారి కృపకటాక్షలకు పాల్గొని భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ దరిదాపు ఈ 2 రోజుల్లో మా ఎక్స్పెక్టేషన్ మాత్రం 10,000 నుంచి 15,000 మంది వరకు. గోవింద నా పేరు శ్రీనివాస్ అండి. ఈ కార్యక్రమం రోటరీ మిడ్ టౌన్ జరుపుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలానే మేము చేయాలని ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అండి, ఈ రోటరీలో 900 మంది సభ్యులు ఉన్నారు. 900 మంది సభ్యులు కూడా ఎవరికి వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు అందరినీ పిలవటం ఇది ఒక పెద్ద ఎంత సంతోషంగా ఉందండి. ఈ కళ్యాణం ఇప్పుడు సాయంత్రం 6 కళ్యాణం, రేపు మార్నింగ్ కళ్యాణం. ఇప్పుడు పసుపుకొట్టే కార్యక్రమం చూస్తుంటే ఇంతమంది ఒకరికొకరు సంబంధం లేకుండా ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ కన్నులో చాలా వైభవంగా జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రకారం మేము చేయడానికి తలుచుకున్నామండి. గోవింద అందరికీ నమస్కారము. నా పేరు సుందర్ రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని. మన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో శ్రీవారి ఉదయాస్తమాన సేవలు మనము మార్చి ఈరోజు 22, 23 తేదీల్లో ఇక్కడ మనం ఏ కన్వెన్షన్లో జరుపుతున్నాము. తిరుమలలో ఎలాగైతే శ్రీవారికి సేవలు అనేవి జరుగుతాయో మన మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా, అదేవిధంగా ఇక్కడ మనం సేవలు అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకి విజయవాడ నుంచి దాదాపు 15,000 నుంచి 20,000 మంది దాకా వచ్చి ఆల్రెడీ జనాలు వస్తూ ఉన్నారు. రంగరంగ వైభవంగా దర్శనాలు అనేది జరుగుతూ ఉంది. సో విజయవాడ నగర ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ రోజు రోటరీ మిడ్ టౌన్ విజయవాడ ఆధ్వర్యంలో శ్రీ కలియుగైన వెంకటేశ్వర స్వామి దర్శనాల కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రేపు ఏ కన్వెన్షన్లో తిరుపతిలో ఏదైతే సేవలు చేస్తారో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు పూర్తిగా విస్తృతంగా నగర ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని చూపించడం జరుగుతుంది. కావున నగర ప్రజలందరూ ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని కోరుతున్నాము. అలానే రేపు సాయంత్రం పుష్పయోగ కార్యక్రమం జరుగుతుంది. పుష్పయోగ కార్యక్రమానికి దాదాపు 2 టన్నుల పూలని కృష్ణుడు దేవుడికి వినియోగిస్తాం. కావున ప్రజలందరూ వచ్చి ఆ పుష్పయోగ కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లో మిడ్ టౌన్ ప్రెసిడెంట్ గురుబాటి కిషోర్, రోటరీ మిడ్ టౌన్ విజయవాడ నంబర్ని ఈ కార్యక్రమానికి కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. ఈ ఉదయాస్తమాన సేవలు ఏంటంటే తిరుమలలో కొండ మీద స్వామివారి జరిగే సేవలు అన్ని కూడా మామూలు ప్రజలకి చూసే భాగ్యం కలగదు కాబట్టి మేమందరం కలిసి ఉదయాస్తమాన సేవలని విజయవాడ చేయాలని కల్పించాము. ఈ సేవలు చేయడానికి శ్రీనివాస మంగాపురం బృందం అందరూ కూడా అక్కడి నుంచే వచ్చి ఈ సేవల్ని యథావిధంగా తిరుమలలో చేసే అలాగే యాజిటీజ్గా ఇక్కడ చేయడం జరుగుతుంది. దీంట్లో రకరకాల సేవలు మనం ఉన్నప్పుడు ఒక సామాన్య మనిషి వెళ్ళి ఆ సేవల్ని మనం చూడటం కూడా మనకి చాలా కష్టం. అటువంటిది ఇక్కడికి వచ్చి విజయవాడలో అందరూ ఉచితంగా టికెట్ పెట్టలేదు, అందరూ వచ్చి సేవల్లో పాల్గొవచ్చు. ఇక్కడ జరిగే తతంలో అంతా కూడా స్వామివారిని కలుసుకుని, అలాగే తిరుపతి లాగే ప్రసాదాలు కూడా ఇక్కడ కూడా 5 రకాల ప్రసాదాలు కంటిన్యూస్ గా పొద్దున్న 6 నుంచి 10 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భక్తులు వినియోగించుకుని పుష్పయాగానికి కూడా వచ్చి కళ్యాణాలను కూడా పాల్గొని వాళ్ళందరూ కూడా స్వామివారి కృపాకటాక్షాలకు లోనవ్వాలని ప్రార్థిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.